ఎలాగైనా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ అమినిరెడ్డి కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరం కలిసికట్టుగా పనిచేస్తే వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ గా గెలిచి ఎమ్మెల్యేకు కానుకగా ఇస్తానని అన్నారు. ఒట్టిది పంపాయా ఒట్టు మ్యాటర్ అదే కదా ఎదుటి దగ్గర అన్ని తిరుగుతుంది. రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మా స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఇక్కడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగున చేపట్టిండు. గత 2 సంవత్సరాల నుండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కేఆర్ నాగరాజు గారు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై వర్ధన్నపేట పట్టణ వాసులు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ జెండాపై కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 3rd వార్డు జెండాలు ఉంది, అందులో పోటీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు నన్ను నామినేషన్ చేయమని చెప్పిండు. అట్లనే మా సతీమణి కొత్తగా వచ్చింది, ఆమె కూడా 9వ వార్డు నుంచి నామినేషన్ వేసినాము. తర్వాత మళ్ళీ బీఫామ్ తీసుకున్న తర్వాత మీ ముందుకు వస్తామని సవినయంగా ప్రకటిస్తున్నాను. నమస్కారం. పత్రికా మిత్రులకు నమస్కారం. గత 2 సంవత్సరాల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి పట్టణ ప్రజలు అది గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు. థ్యాంక్ యూ. 9వ వార్డు నుండి జనరల్ మహిళ అయినందువల్ల 9వ వార్డు నుండి పోటీ చేయడం. థ్యాంక్ యూ.